ఎవరి పేరుకి అర్చనమ్మా? ప్రియా భరణి నక్షత్రం. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది అది మీరు పెళ్లి చేసుకుని మమ్మల్ని అందరినీ వదిలేసి భర్తతో చాలా దూరం వెళ్ళి బతకబోతున్నారు కదా, వెళ్ళిన చోట హాయిగా బతకాలని పైనున్నాడే దేవుడు ఆయన వేడుకుంటున్నాను. గుళ్ళ నుంచి నీ అబద్ధం చెప్పకు, నాకు చెడ్డ కోపం వస్తుంది. నువ్వేం చేస్తున్నావు నేను చూసాను. ఉండు ఉండు, ఇప్పుడు నేనేం తప్పు చేశానని ఇలా గొడవ చేస్తున్నావు నాతో? చేయాల్సిందంతా చేసి ఏం చేశానంటున్నావా? అదిగో ఆ అమ్మాయి ఉంది, తన్ని చూసి పల్లికి లేదు. తెలిసిపోయిందా మ్యాటర్? మీకు అర్థమై ఏం ప్రయోజనం అండి? ఆ ట్యూబ్లైట్ కి నా రొమాన్స్ అర్థం కావట్లేదండి. మీరు కొంచెం నా గురించి తనతో చెప్పొచ్చు కదా. నువ్వు తన్ని లవ్ చేయడానికి నేను హెల్ప్ చేయాలా? నువ్వు మారవు. ఏమండి, నేనెందుకు మారాలండి? మీ రేంజ్ కి మీ నాన్న అమెరికాలో పెళ్లి కొడుకుని చూశారు. మన విషయం అలా కాదండి. మన రేంజ్ కి ఏ ఏళ్ళలోనో రాజోల్లోనో 10th+ చదువుకున్న అమ్మాయి దొరుకుతుంది. కొంచెం మోడర్న్ గా, కొంచెం నాకంటే కలర్ గా, ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడే అమ్మాయి దొరకాలని ఇలా గుడికి వచ్చి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇది తప్ప? ఏంటి లుక్లుస్తున్నావు? వెళ్ళిక్కడి నుంచి. ఇక మీదట ఎక్కడా కనిపించకూడదు. వెళ్ళమంటున్నానా? బాయ్. అయ్యో, ఫిగర్ వెళ్ళిపోతుందే. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, నేను ఎవరిని చూస్తే మీకేంటండి? ఇలా అనవసరంగా మధ్యలో దూరి ఆ అమ్మాయిని బెదిరించి పంపించేశారు. వెళ్ళండి, వెళ్ళి భర్తతో గడిపే జీవితం సంతోషంగా ఉండాలని వెళ్ళి దేవుని వేడుకోండి. వెళ్ళండి 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 వెళ్ళండి, బయలుదేరండి, వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఇప్పుడు నేను దేవుణ్ణి కోరుకున్నది నువ్వు నాకు దక్కాలని. నువ్వు నాకు నచ్చావు ప్రభాస్. ఏమండి, జోక్ చేయడానికి హద్దు అనేదే లేదా? వెళ్ళండి, వెళ్ళి దేవుడు దండం పెట్టుకోండి. ఏయ్, ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? నువ్వు నాకు నచ్చావు. నన్ను కాక ఇంకెవరినైనా చూసావో చంపేస్తాను. అర్థమైందా? ఇప్పుడు నేను దేవుణ్ణి కోరుకున్నది నువ్వు నాకు దక్కాలని. నువ్వు నాకు నచ్చావు ప్రభాస్. ఇలా చూడు, నువ్వు విశ్వం ఇంటికెళ్ళి ప్రయోజకుడు కాకపోయినా పర్వాలేదు, కానీ నేను వాడినో వాడు నన్నో క్షమాపణ కోరే పరిస్థితి మాత్రం తేకు. నీ పేరు రిపేర్ అయ్యేలా నేను ఏ నాటికి ప్రవర్తించాను, సరేనా? అంకుల్, నువ్వెందుకు ఇంట్లోంచి వచ్చేసావని అడగడానికో లేక నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికో నేను రాలేదు. నేను మీ ఊరికి వస్తున్నాను నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి కాదు, నా ఫ్రెండ్ మణిని క్షమాపణ అడగడానికి. మరేం చేయమంటావు? మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అలాంటిది. ఒక మనిషి మంచి పొజిషన్లో ఉన్నప్పుడే అతన్ని మెచ్చుకుంటారు, పొగుడతారు, నమ్మకం పెట్టుకుంటారు. కానీ నేను కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గా ఉన్నప్పుడే నేనేదో గొప్పగా సాధిస్తానని నమ్మకం పెట్టుకున్నాడు మీ నాన్న. మా ఇన్నేళ్ల కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గా ఉన్నప్పుడే నేనేదో గొప్పగా సాధిస్తానని నమ్మకం పెట్టుకున్నాడు మీ నాన్న. మా ఇన్నేళ్ల పరిచయంలో నా కోసం నేను ఏవేవో అడిగాను, కానీ
తన కోసం తను ఇంతవరకు ఏదీ అడగలేదు. వాడు నన్ను అడిగిన ఒకే ఒక్క సహాయం నీకు ఉద్యోగం ఇప్పించమని. నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణమైన అతను తన కొడుక్కో ఉద్యోగం ఇప్పించమని అడగకూడదా? నేను నీకు ఇప్పించిన ఉద్యోగం నీకు నచ్చలేదా? లేక మా ఇంట్లో వాళ్ళు నిన్నేమైనా అన్నారేమో నాకు తెలీదు. అదేం లేదంకుల్, నాన్నని చూడాలనిపించింది. అందుకని ఎవరితో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే నేను మీ నాన్నకి మొహం ఎలా చూపించను? అంకుల్, మీకు మా నాన్నకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కి నా వల్ల ఎటువంటి భంగం రాకూడదు. సారీ అంకుల్, ఇంట్లో ఎవరికి చెప్పుకున్నా రావడం నా తప్పే. పదండి ఇంటికి వెళ్దాం. ఎందుకు వెనకాడుతున్నావు? ఇకపై ఈ ఇంటికి సంబంధించినంత వరకు నువ్వు గెస్ట్ కాదు, మాలో ఒకడివి, సరేనా? ఓకే అంకుల్. కమ్. ఎక్కడికి వెళ్తున్నావు? భోంచేద్దు కానరా, కమ్. ప్రియా, 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 ఒక్క నిమిషం నేను చెప్పండి. ప్రియా, చిలక కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుచుదాన్నా. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇంట్లోంచి వెళ్ళిపోయానని ఏడుస్తున్నావా, లేక ఇంట్లోకి తిరిగి వచ్చేసానని ఏడుస్తున్నావా? తప్పు తప్పు తప్పు. ఇంత కలిసి మెలిసి ఉన్న నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావనే బాధతో పడుకొని ఏడుస్తున్నాను. మరేం లేదు బాబు, బాధను మర్చిపోవడానికి ఏదో తాగుతారంటారు కదా, నేను పొగ తాగి మర్చిపోతాం అనుకున్నాను, కానీ కొంచెం ఎక్కువైంది అంతే. అలా లేదే, నీ మొహంలో సంతోషం కళ తాండవిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అది నువ్వు వచ్చినది వల్ల బాబు. కొద్దిసేపటికి ముందు నువ్వు వెళ్ళిపోయావనే దుఃఖంతో డెడ్ బాడీలా ఉన్నాను. ఓహో, ఇతను వదిలేలా లేడే, అనవసరంగా ఏంటంటే తడ్డేవని ఎలా ఉన్నాడు, ఏం చేయాలి ఇప్పుడు? ఇలా చూడు బాబు, నువ్వు టైట్ గా ఉన్నట్టున్నావు, కొంచెం రెస్ట్ తీసుకో, నేను బయట ఉంటాను. అన్నట్టు ఇందాక దుఃఖంలో ఉన్నప్పుడు కొన్న బీర్లు ఇవి ఇప్పుడు వద్దంటే వద్దని చెప్పు బాబు, దీనికెందుకు బెల్ట్ తీస్తావు? ప్యాంట్ తిప్పుకుంటున్నాను, వెళ్ళవయ్యా. నువ్వు వెళ్ళరా అని చెప్తే గానీ వెళ్ళను. పొర కర్రోడా, అట్లా చెప్పి వెళ్తాను. అయ్యో, ఇంకా చిన్నపిల్లల బుద్ధిలే పోలేదు. గుడ్ మార్నింగ్ ప్రియా. ప్రియా ప్రియా ప్రియా, వద్దు వద్దు, చెప్తే విను ప్రియా. ఓకే ఓకే, నో 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 నో, వద్దు ప్రియా, వద్దు, నేను డ్యూటీకి వెళ్ళాలి, ప్లీజ్. ఓ ఓ వద్దు వద్దు, బాయ్. అమ్మయ్యా. మా అమ్మ ఫోటోని తొడవమంటే కొడుతున్నావు నువ్వు. ఇప్పుడు ఏం కావాలి మీకు? ఈ పూలదండని మా అమ్మ ఫోటోకి వెయ్యి. దండ వేసే లక్షణం ఇది. దండ ఎలా వెయ్యాలంటే రెండు చేతులతో నువ్వు సమానంగా పట్టుకుని నాజుగ్గా వెయ్యాలి. దండ పట్టుకోండి. ఏ పనైనా చేస్తేనే అందులోని కష్టం తెలుస్తుంది. ఈ పనికిరాని అధికారం, అనవసరమైన మాటలు నా దగ్గర చెల్లవు. మీ అమ్మగారి ఫోటోకి నువ్వు ఏ విధంగా దండేసుకోవాలనుకుంటున్నావో ఆ విధంగా వేసుకో, సరేనా? రే పోరా రే, నువ్వు లేకుంటే ఈ ఇంట్లో ఏ పని జరగదా? ప్రియా, ఏంటి బాబాయ్? ఒకసారి ఇలా రా తల్లి. ఎందుకు పిలిచారు? నానమ్మ ఫోటోకు వెయ్యి. అయ్యో నేనా? ఏంటి నేనా? నువ్వు వేయకపోతే నానమ్మ ఫోటోకి ఇంకెవరు దండేస్తారు? ఆ బొమ్మిగాడు వేయని వెళ్ళిపోయాడు. ఇదిగో ఈ స్టూల్ మీద ఎక్కి దండే, నేను పడుకుంటాను. అలాగే
అక్కయ్య జాగ్రత్త. భయపడకు, ధైర్యంగా వే, నేను గట్టిగా మే పట్టుకున్నాను. కమెన్ ఎస్ కమేన్. ఏ మూర్ఖుడు నేను లోపలికి రమ్మన్నాడు. మీరే అంకుల్. అంటే గుడ్డెదు చేలో పట్టేట్టు తోసుకొచ్చాడువేనా? ఇటు ప్రియ పడబోయింది, అటు మా అమ్మ ఫోటో పడిపోయింది. ఇంకా నయం, మా అమ్మకి ఏం కాలేదు. కళ్ళజోడు విరిగిపోయింది, కొత్తది ఎంచుకోవచ్చు. ఏమంటావు తల్లి? అయ్యో బాబాయ్, ఏంట్రా? ఎక్కడ కళ్ళు? ఎవరి కళ్ళు? నానమ్మ కళ్ళు. అమ్మా, ఏ పాపాత్ముడు నీ 2 కళ్ళు చెరిపేశాడే. నువ్వే ఆ పాపాత్ముడివి. మరేంటయ్యా, కొత్తగా పెయింట్ చేశారని తెలుసు కదా, అంట్లు తోమినట్టు చేతో అలా తోయమంటే కళ్ళు పోకుండా మరేమవుతాయి? నోరు పోయిరా, నీ వల్లే మా అమ్మ 2 కళ్ళు పోయాయి. డాడీ, ప్రభాస్ బాగా బొమ్మలు వేస్తాడు, అతనితోనే బామ్మ కళ్ళు వేయించు. బాబు ప్రభాస్, ఇప్పుడు నా ప్రాణాలు నీ చేతిలో. ఏంటి అంకుల్, మీ అమ్మగారి ఫోటోను ఒక్కసారి చూశాను, నాకు ఆవిడ ఫేస్ సరిగ్గా గుర్తులేదు. కళ్ళు ఎలా వేయమంటారు? ఇప్పటికీ మించిపోయిందే లేదు. ఆమె తెల్ల కళ్ళజోడు పెట్టుకుంది కదా, దానికి నల్ల పెయింట్ కొట్టారనుకోండి, కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నట్టు ఉంటుంది, కళ్ళ సమస్య తీరిపోతుంది. అలాగే తారు పూసారా, తారు డబ్బా మొహమాడా. బాబు బాబు, ఇవి నీ చేతులు కావు, కాళ్ళుగా భావించి బతిమాలుకుంటున్నా. మా అన్నయ్య వచ్చేలోగా ఎలాగైనా మా అమ్మ కళ్ళు వేసవ్వవా? లేదంటే మా అన్నయ్య వచ్చి నా 2 కళ్ళు పొడి చేస్తాడు. ఏంటి అంకుల్, కొంచెం కూడా డ్రాయింగ్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. ఒక ఫోటోకి ప్రాణం కళ్ళే, కొంచెం మిస్ అయినా ఫేసే మారిపోతుంది. నా వల్ల కాదు అంకుల్. ఇప్పుడు నీకేం కావాలి? మా అమ్మ కళ్ళు లాంటి కళ్ళు కావాలి. నువ్వు ఇలా రామ్మా. ఏంటి? ఏంటి బాబాయ్? ఇక్కడ నిలబడమ్మా. ప్రియ కళ్ళు అచ్చం మా అమ్మ కళ్ళులా ఉంటాయి, అవి చూసి వేసేయచ్చు కదా. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? డెత్ కండిషన్ లో నా లైఫ్ ఉంటే ఇప్పుడు ఆలోచిస్తావేంటి? బాబు బాబు బాబు, ఎలాగైనా సరే ప్రియ కళ్ళు చూసి ఎలా వేసే బాబు. బాబు ప్లీజ్ బాబు, ప్లీజ్ బాబు, బాబు బాబు వేసే బాబు. ఐస్ ఓపెన్. వేసావా? అమ్మా చూసావా ఎంత బాగా వేసాడో చూడు. బాబు, చనిపోయిన మా అమ్మ బతికున్నట్టుగా వేసి నా ప్రాణాలు కాపాడావు బాబు. నువ్వు చల్లగా ఉండాలి, నూరేళ్ళు చల్లగా ఉండాలి. మా అమ్మ. ఏం లుక్ రాదే. జగదేక వీరుడు అతిలోక సొంతలో శ్రీదేవి మన చిరంజీవిని చూసినట్టు అనిపించింది. పా, కొంచెం స్లిప్ అయి ఉంటే నా జీవితం ప్రశ్నార్థకం అయి ఉండేది. రే ప్రభాసు, నీది స్టీల్ బాడీరా. ఎటువంటి అమ్మాయి ఫైర్ లుక్ అయినా నిన్ను కరిగించలేదు, ఛాన్సే లేదు. నువ్వెందుకు అనవసరంగా భయపడతావు? కానీ ఎందుకైనా సేఫ్ సైడ్ గా ఆ అమ్మాయి కళ్ళలోకి చూడడం కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. వెరీ డేంజరస్ ఐస్. అయ్యో అయ్యో అయ్యో. రే ప్రభాసు, ఏమైందిరా నీకు? కప్పుకొని పడుకున్నా నిద్ర రావట్లేదు, బోర్లా పడుకున్నా నిద్ర రావట్లేదు. ఒరే ప్రభాస్, ఒకవేళ ఆ కళ్ళు నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాయా? నెవర్. ఎవరన్నారు? హలో, నీ కళ్ళు నాకు నచ్చలేదు.